పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వేణుగోపాల ఆడిటోరియంలో అచంట నియోజకవర్గ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు మరియు సాగునీటి సంఘాల అధ్యక్షుల అభినందన సభలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు అచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో రైతులకు సాగునీరు అందించడంలో నీటి సంఘాల అధ్యక్షులతో పాటు డైరెక్టర్లు అధికారులు కలిసి రైతుల కోసం అహర్నిశలు కృషి చేయాలని రైతులకు నీటి ఎదట లేకుండా ఉండాలని ఎప్పటికప్పుడు కాలువ పూడికి తీతలను తొలగించి మెయిన్ కాలువలతో పాటు పిల్ల కాలువలను ప్రక్షాళనతో పాటు పరిరక్షించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రైతు ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బు జమ చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వానికే సాధ్యమని ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన జక్కంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో సిద్ధాంతం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ తమ్మినేడి ప్రసాద్, పెనుమంట్ర డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ వెలగలబుల్లి రామిరెడ్డి, మార్టేరు డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ జక్కంశెట్టి సత్యనారాయణ మరియు నీటి సంఘాల డైరెక్టర్లు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పూజ్యుల పెద్దల గౌరవనీయులు మాజీ మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఆసన శాసనసభ్యులు పితాని సత్యనారాయణకి, అలాగే మా డీసీ సభ్యులకు, అలాగే వేదిక పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ నీటి సంఘాలు ఇవాళ మాకు పదవులు వచ్చినట్టే అది పీతార్ గారి సభ అందరికీ కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన వల్ల పదవులు ఇంతకుముందు కూడా నేను 2015, 2020 దాకా కూడా చేస్తాం. అలాగే ప్రసాద్ గారు కూడా చేశారు. మరి ఈ కాలంలో ఇందాక చాలా మంది చెప్పారు, కాలంలో చేసేది ఎవరు? అందరూ రైతులే. కాలం పూడ్చేది ఎవరు? రైతులు. ఇలా కొబ్బరికాయ తీసుకుంటున్నారు, కొబ్బరికాయ అడ్డుపోతుంది తప్ప ఆకు అందులో ఉంటుంది. దయచేసి రైతులు కోరేది ఏంటంటే ఆకులు తీయండి, చెత్త అందులో వేయకండి. ఒక అతిథిగాలు అడుగుతున్నారు, గట్టి మీద ఏంటి దయచేసి మిమ్మల్ని అందరూ కోరి. చిన్న కాలంలో అయితే లాస్ట్ విలేజ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు, నీళ్లు పొడవక మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే దయచేసి రైతులందరూ కోరేది ఏంటంటే ఏది కొట్టుకున్నా గట్టి మీద ఏంటి దయచేసి కోరుతున్నాం. అలాగే మరి చాలా మంది ఇలా చెప్పారు, కాలంలోకి మనం ఇప్పుడు ఈ సంఘాలు అయినాయి కాబట్టి మన జేఈలందరూ కూడా మీటింగ్లు పెడతారు, ఒక్కో సంఘానికి. అందులో డైరెక్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యలు మన జేఈ గారికి ఇస్తారు. మీటింగ్లో మీకు సంఘాలు పెడతారు కాబట్టి ఆ సంఘంలో ఎక్కడ కాలువ పూర్తి చేయాలన్నా ఒకళ్ళు మందు కొట్టాలని అన్నీ చెప్తే ఆయన నోట్ చేసి ఎస్టిమేట్ పంపిస్తారు. అవి శాంక్షన్ వస్తాయి కాబట్టి అవి చేయటపడ్డారు. అలాగే కొన్ని కాలువలు ఉంటాయి, కొన్ని కాలువలు అయితే ఎన్ఆర్జీఎస్లో చేయవలసింది తప్ప ఇరిగేషన్ కొన్ని బోధులు ఉంటాయండి, ఆ బోధులు మనం సీట్ అవ్వకూడదు, అది యాక్చువల్గా ఎన్ఆర్జీఎస్లో చేయాలి. కాబట్టి డైరెక్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పింది ఏంటంటే ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా జేఈ గారు పెడతారు కాబట్టి అందరూ కూడా దానికి అలాగా తగిన తర్వాత డీసీలు పెడతారు. డీసీలు అందరూ పరిధిలో ఈ ప్రెసిడెంట్ అని తీసుకుని అందులో పెడతాం. మేము అందరూ తీసుకెళ్ళి కొన్ని ప్రాజెక్ట్ కమిటీలో కొన్ని వేసి ఎన్ని ఎస్టిమేట్ అన్నీ వేసి పంపిస్తారు. అప్పుడు ఆయన శాంక్షన్ వచ్చిన తర్వాత ఈ బోధు కావడం దొరుకుతుంది. అక్కడ గోడ కట్టాలన్నా, బొమ్మ కట్టాలన్నా, మట్టి తీయాలన్నా, లేకపోతే టూర్ తీయాలన్నా. అదే టూర్ అంటే మందు కొడతాం జరుగుతుందండి. కాబట్టి రైతులందరూ కూడా దయచేసి కాలువలు వేయడం కోరుతున్నామంటే చాలా ఇబ్బందులు పడుతుంది. చాలా మంది చెప్పారు, మనమే పెట్టేస్తాం ఒక డ్రైవర్ మురుగు కాలం, ఇలా తవ్వాలని ఎవరు తవ్వే పరిస్థితి లేదు, మిషనరీ పరిస్థితి లేదు. కాబట్టి మరి మాడితే చాలా ఎక్కువగా టైం పడేస్తుందండి. కాబట్టి దయచేసి అందరూ రైతులు కోరేది అందరూ కూడా పదవులు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ కానీ, అటు మోడీ గారు, ఇటు మన పేదల దర్శనం గారికి పదవులు ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా మరి అందరూ ధన్యవాదాలు తెలుపు. మీ అందరి తరఫున అర్జునవాదం ఒకసారి ధన్యవాదాలు తెలిపాలని కోరుకుంటూ 50 వారిగా ప్రజాప్రభుత్వాన్ని మనం తనలో కాడి మోసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రమే జరుగుతూ ఉంది. ఇంకా చాలా మంది రైతులు చెప్పారు, అనేక సమస్యలు ఉన్నాయి. నీటి చెరువులు ఉండొచ్చు, నీటి వారులు ఉండొచ్చు, డ్రైనేజ్ వాళ్ళు ఉండొచ్చు, బోర్లు ఉండొచ్చు, కాలువలు ఉండొచ్చు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంతో చెత్త కూడా తీయాలి. ఎక్కడ కాలంలో మట్టి కానీ చెత్త కానీ కూడా తీయలేదు. కానీ ఈనాడు మీ అందరికీ బాధ్యత చెప్పా. ఒకటే చెప్తా ఉన్నా, వేళ ట్రైనింగ్ ఇవ్వాలని కొంతమంది, మాకు పట్టాలి కొంతమంది ట్రైనింగ్ ఇస్తే మంచిదని మాట చెప్తా ఉన్నాను. మీ అందరికీ ట్రైనింగ్ అక్కర్లేదు. ప్రజాస్వామ్యం, మీరు రైతు కదా,
సమస్య మీకు తెలియదా? కానీ అధికారంతో ఏ రకంగా వ్యవహరించాలనే ఆలోచన మాత్రం ఒక సూచన ప్రాయంగా డిస్ట్రిక్ట్ అధ్యక్షులు ముగ్గురిని కూడా కోరేది ఉంటే, మీ తాలూకు నీటి సంఘ అధ్యక్షులు డైరెక్టర్లు కూడా అధికారులు ఎంత వచ్చారా చేయగలరు? మీ పరిధిలో ఒక్కో డిస్ట్రిబ్యూటరీ నీటి సంఘాల అధ్యక్షులు కూర్చోబెట్టి, డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులు వారి కార్యవర్గాన్ని కూడా కూర్చోబెట్టి, నీటి సంఘాల యొక్క డైరెక్టర్లు అందరూ కూడా ఆయా డిస్ట్రిబ్యూటరీ సంబంధించిన ఒక్కొక్క రోజు మీటింగ్ పెట్టి వారికి సంబంధించిన అధికారాన్ని ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా మనం అందరూ కూడా రైతుల సమస్యలకి అండగా నిలవాలని ఆలోచుకొని ఒక ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నా. మీరు 3 డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మరొకసారి నేను కూడా మీతో సమస్యలు ఏమొచ్చే తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపించి ప్రభుత్వం అండగా ఉన్నదనే మాట ఆవిర్భవించిన పరిస్థితి ఉంది. ఈనాడు మనందరూ కూడా ఒకటే మాట చెప్పాలి. రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉదాహరణకి దాన్ని కొనుగోలు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఈరోజు రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎవరిదంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా ఈనాడు మరి మన సారం అయిపోయింది, దారుణం వస్తుంది. మీ అందరూ కూడా ఆఫీసులో ప్రభుత్వ పక్షాన నీటి ఎత్తడ లేదనే మాట ఉందా? లేదు. దానికి ప్రభుత్వం దగ్గర సమాచారం తీసుకునే మాట్లాడుతూ ఉన్నాం. ఏదన్నా అక్కడక్కడ కాలువ చివరాలు కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ముందుగానే అధికారులు ఉంటే ఆదేశిస్తా ఉన్నా, ఐడెంటిఫై చేయండి. నీటి సంఘాలు చెప్పండి, ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆ సమస్యలు ఏ రకంగా నీటి పారుదల చేయాలి అని ఆలోచించుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని నీటిని పారుదల చేసే సమస్యలు దానికి అనుగుణంగా రైతుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ అండర్స్ట్ లేకుండా చేయవలసిన బాధ్యత నీటి సంఘాల అధ్యక్షుల మీద ఉంది, అధికారుల మీద కూడా ఉందనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఒకటే నీటి సంఘాలంటే నీరే కాదు, రైతు సమస్య కూడా పట్టించుకోండి మాట చెప్తా ఉన్నాం. రైతుల సమస్య రైతు నాయకులుగా